కూడా ఒక మోడల్ గ్రామంగా అంటే సో ఇక్కడ కలెక్టర్ గారు వచ్చారు, దర్శనం చేసుకున్నారు. వాళ్ళు చెప్పినట్టు మన పోలీస్ వారు చెప్పినట్టు చాలా మోడల్గా ఒక జాతరని జరుపుకున్నారు. అందరూ కూడా సంతోషంగా జరుపుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు అని జిల్లా వాళ్ళందరికీ కూడా నేను విడపనకల్ మండలంలో ఈరోజు సుంకాలమ్మ తల్లి ఆలయం సందర్శించడం జరిగింది. జిల్లాలో దాదాపు 22 పండుగలు జాతరలు ఈ ఎన్నికల కౌంటింగ్ లోపల జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మనము కొన్ని రెస్ట్రిక్షన్స్తో ఈ పండుగను జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గ్రామస్తులకి తెలియజేస్తూ గ్రామ పెద్దలందరికీ కూడా శాంతి భద్రతని కాపాడమని కోరడం జరిగింది. అలాగే ఎన్నికలంటే ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ప్రజలు ఎవరికి ఎక్కువ ఓటు వేశారు వాళ్ళు గెలుస్తారు. దీన్ని అందరూ స్వాగతించాలి, ఒప్పుకోవాలి. కనుక ఎటువంటి ద్వేషం కానీ ఒక రకంగా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఆ స్పిరిట్ లేకుండా ఇంకా వ్యతిరేకంగా వెళ్తే శాంతి భద్రత భంగం అవుతుందని, అలాంటి చర్యలు తీసుకోకూడదని అందరికీ కూడా కోరుతున్నాను.